అందరికీ నమస్కారం అండి. ఈ వ్యాసం పాత మోదీపై కొత్త మోదీ నెగ్గగలరా అని కరణ్ తప్పర్ గారు రచించడం జరిగింది. ఇది రీసెంట్గా జరిగిన 2024 ఎలక్షన్స్లో ఇప్పటివరకు మోడీ గారు ఎప్పుడు అసంకీర్ణ ప్రభుత్వం అంటే వాళ్ళకు ఫుల్ మెజార్టీ లేకుండా మిత్రపక్షాలతో కలిసి నడిచింది లేదు. సో ఇది అతనికి ఒక కొత్త పరీక్ష అంటూ అది ఎలా చేయగలరు అని అతను విశ్లేషించి రాయటం జరిగింది. ఇక వ్యాసంలోకి వెళ్తే, మునుపు మీరు ఈ నానుడిని నిస్సందేహంగా విని ఉంటారు. ఎంచేతనంటే ఇదొక కాదనలేని సత్యం. కొరుకుడు పడనివిగా కనిపించే పరిస్థితులను ఓటర్లు సమష్టి విజ్ఞత చక్కబెట్టగలడమే ప్రజాస్వామ్యంలోని అద్భుతమైన విషయం. 1977లో ఇలా జరిగింది. మళ్ళీ ఈ జూన్ 4న ఇది సంభవించింది. ఫలితాల్లో పై విధమైన అద్భుతాన్ని చాలామంది ఆశించినప్పటికీ నిజానికి కొద్దిమందే అది కార్యరూపం దాల్చుతుందని భావించారు. నరేంద్ర మోదీ నిస్సందేహంగా తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ ఆయన ఊహించిన దానికి భిన్నమైన నాటకీయ పరిస్థితుల్లో రావటం అన్నది జరిగింది. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత దారుణమైన ఫలితాలను ఈ ఎన్నికల్లో బీజేపీ చవిచూసింది. మెజారిటీకి 30కి పైగా తక్కువ సీట్లు వచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విశ్వసనీయత ఎల్లప్పుడూ ప్రశ్నార్థకమై మిత్రపక్షాల మద్దతు అవసరం. గతంలో వారు బీజేపీని విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. వారు మళ్ళీ అలా చేస్తారనటాన్ని తోసిపుచ్చలేము. ఇది ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి పాలనపై అనేక ప్రశ్నలకు లేవనెత్తుతుంది. ఇప్పటికైతే వాటికి మన దగ్గర సమాధానాలు లేవు. బహుశా మోదీకి కూడా అవి తెలియకపోవటానికే అవకాశం ఎక్కువ. కానీ ఆ ప్రశ్నలు ఆయన ఎదుర్కొనే సవాళ్లను సూచిస్తాయి. ఆ ప్రశ్నల సమాధానాలు ఆయన గురించి ఎన్నో విషయాలు వెల్లడిస్తాయి. భారతదేశానికి ఎదురవనున్న ప్రమాదాలను లేదంటే కనీసం సమస్యలను అవి బయటపెడతాయి. బీజేపీ 370 సీట్లు గెలుచుకుంటుందని మోదీ మొదటి నుంచి జోస్యం చెబుతూ వచ్చారు. 5వ విడత పోలింగ్ అయ్యాక ఎకనామిక్ టైమ్స్తో మాట్లాడుతూ తమ పార్టీ అప్పటికే 272 మార్కును దాటేసిందని అన్నారు. కానీ చివరికి అది 240 సీట్లతోనే ముగిసింది. మెజారిటీకి చాలా తక్కువ. కనుక ఇవాళ ఆయన కలవరపడే మనిషా లేక దులిపేసుకొని వెళ్ళగలిగే అంత మొద్దు చర్మం ఉన్నవారా? వారణాసిలో ఆయనకు వచ్చిన ఓట్ల మాట ఏమిటి? 2019లో ఆయనకు 4,80,000 మెజార్టీ వచ్చింది. అది ఇప్పుడు కేవలం 1,05,000కు పరిమితమైంది. గంగా మేరీ మా హై, గంగానే గోద్ లియా హై. గంగా నది నా మాతృమూర్తి, గంగమ్మ తల్లి నన్ను దత్తత తీసుకుందని గత నెలలో చెప్పుకున్న ఒక మనిషి పూర్తి వ్యక్తిగతమైన ఈ తిరోగమనాన్ని ఎలా తీసుకుంటారు? ఏదేమైనా కీలకమైన ప్రశ్న ఏమిటంటే, ప్రధానమంత్రిగా ఇప్పుడు ఎదుర్కొంటున్న పూర్తి భిన్నమైన పరిస్థితులను మోదీ స్వాభావికంగా మానసికంగా ఎలా సర్దుబాటు చేసుకోగలరు? లేదా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపేందుకు మిత్రపక్షాలను దగ్గర చేసుకోవటం, తరచూ వారికి లోబడి ఉండటం, నిరంతరం వారిని సంతుష్టులుగా ఉంచటం వంటి ఆయన సంసిద్ధంగా కలిగి ఉన్నారా? గుర్తు చేసుకోండి, గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, భారత ప్రధానిగా 10 సంవత్సరాలు ఆయనకి ఇలా చేసే అవసరం లేకపోయింది. బదులుగా ఆయన అభీష్టం ప్రతి ఒక్కరికి ఆదేశమైంది. ఆయన కేంద్రీకృత ప్రభుత్వాన్ని నడిపారు. ప్రధాని కార్యాలయం కోరినట్లే మంత్రులు నడుచుకున్నారు. ఒక్కరు కూడా ఇదేమిటని అడిగే సాహసం చేయలేదు. పార్లమెంట్, జ్యుడిషియరీ, మీడియా వంటి స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థల పట్ల ఆయన వైఖరి గురించి ఏమిటి? శ్రీపాతం మోదీ పార్లమెంట్ను పలుమార్లు విస్మరించారు. న్యాయశాఖలోని నియామకాలను నిలిపివేశారు. మీడియాను తీసిపడేశారు. కానీ ఇప్పుడు శ్రీ బలహీన మోదీ మరింతగా ఏకాభిప్రాయ విధానాన్ని అవలంబించవలసిన అవసరం ఉంటుంది. లేదంటే తన మిత్రపక్షాలకు ఆయన కోపం తెప్పించవచ్చు, తన సంకీర్ణాన్ని ప్రమాదంలోకి నెట్టేసుకోవచ్చు. అలా చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నారా? ఇక విమర్శలకు, అసమ్మతికి ఆయన స్పందించే ధోరణి ఒకటి ఉంటుంది. శ్రీపాతం మోదీ ఆ రెండు నచ్చవన్నది రహస్యమేం కాదు. కనుక కొత్త మోదీ సమ్మతించటాన్ని మాత్రమే కాదు, రెండింటితో కలిసి ముందుకు సాగటాన్ని కూడా నేర్చుకోవాలి. అది అంత సులభమేనా? మరికొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇటీవల ఆయన చేసిన ప్రకటనలకు సంబంధించినవి. వాటిని ప్రజలు మర్చిపోయి ఉంటారని ఆయన అనుకోవచ్చు. ప్రస్తుతం నెలకొని ఉన్న రాజకీయ వాతావరణంలో కాకపోవచ్చు, కానీ మొత్తానికైతే నేను అనుకోవటం అవి గుర్తుండే ఉంటాయి. మొదటిగా, ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన కనుక నవ్వటాన్ని, తేలిగ్గా తీసుకోవటాన్ని అలవరించుకోకపోతే అవి ఆయన్ని వెంటాడగలిగినవి. కానీ ఆయన అలా చేయగలరా? తనది దైవాంశ జననం అని ఆయన చెప్పుకోవటంపై అవహేళనలు ఎదురైతే ఆయన నవ్వుతూ వాటిని పట్టించుకోకుండా ఉండగలరా? నా మాట గుర్తుపెట్టుకోండి, అవహేళనలు ఉంటాయి. అది జరిగినప్పుడు ఆయన కోపం తెచ్చుకుంటారా?
మరీ ముఖ్యంగా ముస్లింలను దయ్యాలుగా చూపించకుండా ఉండలేకపోవటాన్ని నిలువరించుకోగలరా? ముస్లింలను చొరబాటుదారులుగా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి రిజర్వేషన్లు లాక్కొని లబ్ధి పొందే వారికి చూపే తదుపరి సందర్భాలలో మిత్రపక్షాలు అందుకు అంగీకరించే అవకాశం లేదు. కానీ అలాంటి భాష తన నుంచి స్వభావ సిద్ధంగా బయటికి రాకుండా తనను తాను సంభాళించుకోగలరా? ఇది 2001 నుండి ఆయన వాక్చాతుర్యంలోని ఒక భాగమని గుర్తుంచుకోండి. నిజానికి నేను లేవనెత్తిన ప్రతిదాన్ని ఒకే ఒక సాధారణ ప్రశ్నకు కుదింపవచ్చు. శ్రీ పాత మోదీ ఇప్పుడు శ్రీ కొత్త మోదీ కాగలరా? ఆయన ప్రభుత్వం దానిపైనే ఆధారపడి ఉంటుంది. మన పాలన దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా. కానీ ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి? ఇట్లు వ్యాసకర్త, సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్. ధన్యవాదాలు.